హలో, దిస్ ఇస్ డాక్టర్ శ్రీనివాస్, న్యూరో ఫిజిషియన్. చాలామంది అడుగుతుంటారు, కొంతమంది డాక్టర్స్ మాత్రలు ఇస్తూ ఉంటారు, కానీ కొంతమంది డాక్టర్స్ ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటారు. సో ఇంజెక్షన్స్ తీసుకోవడం బెటరా ట్రీట్మెంట్ పరంగా, లేదు మాత్రలు వాడడం బెటరా ట్రీట్మెంట్ పరంగా అంటూ ఉంటారు. సో దీనికి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, మీరు మాత్రలు తీసుకున్నారనుకోండి, ఆ మాత్రలు స్టమక్కి వెళ్తుంది, తర్వాత ఇంటెస్టైన్స్కి వెళ్తుంది, అక్కడి నుంచి అబ్జార్బ్ అవుతుంది, తర్వాత బ్లడ్లోకి వెళ్తుంది, బ్లడ్ నుంచి తర్వాత మనకి ఆ ఆర్గన్ ఏ ఆర్గన్ దగ్గరికి వెళ్ళాలో అక్కడికి వెళ్తుంటుంది. సో కొంచెం టైం టేకింగ్, స్లోగా స్టార్ట్ ఉంది. హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత స్లోగా ఆ మాత్రలు యాక్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంటుంది. సో మనకి చాలా సీరియస్ కండిషన్ కాదు, మామూలు చిన్న చిన్న జబ్బులు అంటే మాత్రలు తీసుకోవడం బెటర్. కానీ కొన్ని సందర్భాల్లో సీరియస్గా వస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్ ఫీవర్, మెనింజైటిస్ అని, లేకపోతే సెప్టిసీమియా అని, బ్లడ్లో అంతా ఇన్ఫెక్షన్ చేరిపోయి చాలా సీరియస్గా వస్తారు. అలాంటప్పుడు మనకి ఎవ్రీ మినిట్ చాలా ఇంపార్టెంట్. మనం మాత్రలు ఇచ్చి అది అబ్జార్బ్ అయ్యే వరకు మనం వెయిట్ చేయలేం. మనిషి ఇంకా ప్రమాదానికి గురై ఇంకా చనిపోయే అవకాశాలు కూడా ఉంటుంది. సో మనకి వెంటనే యాక్షన్ కావాలి. మనం ఇచ్చిన మందు వెంటనే బ్లడ్లోకి వెళ్ళాలి. మనం ఇచ్చిన మందు వెంటనే బ్లడ్లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఇంజెక్షన్ రూపంలో డైరెక్ట్గా వెయిన్స్లో వెళ్ళి బ్లడ్లోకి ఎక్కించేస్తాం. సో తద్వారా మన ఇచ్చే మెడిసిన్స్ డైరెక్ట్గా బ్లడ్లో వెళ్ళిపోతుంది, వెంటనే యాక్ట్ చేస్తుంది. సో మనం ఇంజెక్షన్స్ వాడాలా, మందులు వాడాలా అనేది మన యొక్క పరిస్థితి బట్టి ఆధారపడి ఉంటుంది. పర్వాలే, మామూలుగానే ఉంది, పెద్ద జబ్బు కాదు, మందులు ఇచ్చి టైంతో తగ్గుతుందంటే మందులు ఇస్తాం. కాదు, సీరియస్గా ఉంది, వెంటనే మనం మందులు ఇవ్వాలి, మందులు బ్లడ్లోకి వెళ్ళాలి, వెంటనే యాక్ట్ చేయాలంటే మనం ఇంజెక్షన్స్ ఇస్తాం. సో పరిస్థితిని బట్టి డాక్టర్ డిసైడ్ చేస్తారు, అది మాత్రల రూపంలో ఓరల్గా నోరు ద్వారా తీసుకోవాలా, లేకపోతే డైరెక్ట్గా ఇంజెక్షన్స్ ఇవ్వాలని. అది పరిస్థితులు బట్టి డాక్టర్ డిసైడ్ చేస్తారు. ఇది ఓరల్ వర్సెస్ ఇంజెక్టబుల్ డ్రగ్స్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ డాక్టర్ శ్రీనివాస్, న్యూరో ఫిజిషియన్.